హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. ఆనియన్స్ని 3 కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. అలాగే 1/2 kg పల్లీలను తీసుకొని రోస్ట్ చేయాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి. వంకాయలను శుభ్రం చేసుకొని మధ్యలో ఉప్పు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదండి, మామూలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కకు ఉంచామండి. పిడికడంతా వంకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. కొద్దిగా నూనె తీసుకొని గిన్నెలో నూనె పెట్టి గరం మసాలా, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. నాకైతే వంకాయ మసాలా చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమైతే కామెంట్లో చెప్పండి. బిర్యానీ ఆకు వేసుకున్నాము. మా స్టైల్లో చేస్తున్నామండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్నాక ఇంత ముందుకు ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకున్నాక ఆయిల్ అయితే పైకి వచ్చే వరకు ఉడికించాలండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మిశ్రమంలో పచ్చిమిర్చి పేస్టు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పల్లీలు, కొద్దిగా కొబ్బరి పొడి 2 స్పూన్లు అంటే కొద్దిగా గరం మసాలా వేసుకున్నామండి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసాము మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు కారం వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువ తింటామండి. మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, మళ్ళీ కారం 2 స్పూన్లు వేసుకున్నాము. కారం అయితే మేము ఎక్కువనే వేసుకుంటాము, మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. బాగా నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా నూనె అయితే పైకి వస్తుందండి. మరీ ఎక్కువ కూడా వేయలేదండి, సరిపడా వేసుకున్నాము. ఒక చిన్న స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు పొయ్యి మీద పెట్టి పిసికినాక పొయ్యి మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఆ మిశ్రమాన్ని ఈ కడాయిలో వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా పోయొద్దండి, గట్టిగానే ఉండాలి మిశ్రమం. గ్రేవీ పలచబడితే బాగుండదండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికించాలి. నూనె పైకి వచ్చినప్పుడు వేయించిన వంకాయలు వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. వంకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము, కొత్తిమీర కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి. అంతే అండి, మా తెలంగాణ స్టైల్లో వంకాయ మసాలా అయితే ప్రిపేర్ అయింది. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.